గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు మరొక టాపిక్ మీ ముందుకు రావడం అయితే జరిగింది. ఈ రోజు తీసుకొచ్చినటువంటి టాపిక్ మనకి ఆధార్ రిలేటెడ్ అండి. సో బేసికల్లీ చూసుకున్నట్లయితే లాస్ట్ 2 ప్రీవియస్ వీడియోస్ గాని ఆర్ ఎల్స్ 3 ప్రీవియస్ వీడియోస్ గాని చూసినట్లయితే మనం ఆధార్ రిలేటెడ్ కొన్ని వీడియోస్ అయితే చేస్తాం. సో అందులో భాగంగా వచ్చినటువంటి కామెంట్స్ నేను బేస్ చేసుకున్నట్లయితే ఈ రోజు ఈ యొక్క వీడియో చేయాల్సి వచ్చింది. సో ఈ యొక్క వీడియో ఏంటంటే ఎస్పెషల్లీ మ్యారీడ్ ఉమెన్స్ ఎవరైతే పెళ్లి చేసుకున్న ఆడవాళ్ళు అంటే మన తెలుగు సాంప్రదాయ ప్రకారం పుట్టింటి నుంచి మెట్టినింటికి వెళ్ళినప్పుడు ఆ ఒక్క ఇంటి పేరుని అంటే మోస్తూ ఉంటారు. సో ఈ విషయం అందరికీ తెలుసు. సో సైమల్టేనియస్లీగా వాట్ ఎవర్ ఇట్ మే బి ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ ఏవైతే డాక్యుమెంటేషన్స్ ఉంటాయో అన్నీ కూడా అత్తగారింటి పేరుతో వస్తా ఉంటాయి. సో ఈ యొక్క విషయం అందరికీ తెలిసిన విషయమే. సో ఇక్కడ నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, నేను ఆధార్ అప్డేట్ చేసుకోండి, అడ్రస్ చాలా ఈజీగా అయిపోతుంది అనే ప్రొసీజర్ అయితే నేను మీతో ఆల్రెడీ డిస్కస్ చేశాను ఒక వీడియోలో. సో అక్కడ నన్ను అడిగింది ఏంటంటే నేమ్ మారాలి. సో ఈ యొక్క మెయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకున్నట్లయితే ఎవరైతే 10th క్లాస్ అండ్ అబోవ్ చదువుకున్నటువంటి లేడీస్ ఉన్నారో వాళ్ళు మీ యొక్క ఇంటి పేరు మాత్రమే ఉంచుకోండి, పుట్టిన ఇంటి పేరు. ఇది నేను ఒక సజెషన్ మాత్రమే, నేనేం ఆర్డర్ అయితే వేయట్లేదు. సో నన్ను అయితే మిస్అండర్స్టాండ్ అయితే చేసుకోవద్దు. సో మీ యొక్క ఇంటి పేరు మాత్రమే ఉంచుకుని జస్ట్ అడ్రస్ మాత్రం కేర్ ఆఫ్ మీ హస్బెండ్ ఇంటి పేరుతో మీ హస్బెండ్ డీటెయిల్స్ మీరు అక్కడ అడ్రస్ అయితే అప్డేట్ చేసుకోండి. అది బెటర్. అంటే ఎందుకంటే ఇన్ ఫ్యూచర్ లో మీరు ఏదైనా ఉద్యోగం చేయాలన్నా, ఏదైనా ప్రభుత్వం రిలేటెడ్ ఏదైనా జాబ్ కొట్టినా మీకు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. ఎందుకంటే ఆధార్ లో నేమ్ ఒక 2 సార్లు మాత్రమే, అంటే ఒకసారి మాత్రమే చేంజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ కూడా ఒకసారి చేంజ్ చేయడానికి మాత్రమే అవకాశం ఉంటుంది. సో ఇది నోటీస్ చేసుకోండి. సో పెద్దగా చదువు లేదు, పెద్దగా చదువుకోలేదు అలాంటి వాళ్ళు నేను మార్చుకోవాల్సిందే, ఇట్స్ మ్యాండేటరీ అని ఎప్పుడైతే ఆలోచిస్తారో వాళ్ళకి ఎలాంటి ప్రూఫ్ దొరకనప్పుడు అంటే లైక్ బేసికల్లీ ఏం చేస్తారంటే ఎనెక్సర్ ఏ అని చెప్పేసి ఉంటుంది ఫార్మ్స్. సో ఆ ఎనెక్సర్ ఫార్మ్స్ మనం సబ్మిట్ చేసుకోవచ్చు. సో ఎనెక్సర్ ఫార్మ్ ఎలా ఉంటుంది అంటే ఆ విధంగా, అంటే మీకు ఇక్కడ పక్కన స్క్రీన్ ఏదో కనిపిస్తా ఉంది. ఈ యొక్క ఎనెక్సర్ ఫామ్ లో పర్టికులర్ అంటే గ్రూప్ ఏ గానీ గ్రూప్ బి గానీ, సో ఇంకా చూసుకున్నట్లయితే ఎమ్మెల్యే ఆర్ ఎంఎల్సి, ఇంకా చూసుకున్నట్లయితే ఎంఆర్ఓ, ఇలా అంటే ఒక సపరేటెడ్ డిజిగ్నేషన్స్ ఏవైతే లిస్ట్ ఆఫ్ డిజిగ్నేషన్స్ ఉంటాయో కింద డిస్క్రిప్షన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఆ పర్టికులర్ లిస్ట్ లో ఉన్నటువంటి ఏదో ఒక ఆఫీసర్ దగ్గర మనం వాళ్ళ యొక్క స్టాంప్ అండ్ వాళ్ళ యొక్క సీట్ అంటే వాళ్ళ యొక్క సిగ్నేచర్ తో మనం ఒక ఎనెక్సర్ సబ్మిట్ చేసినట్లయితే మీ యొక్క పేరు అయితే మారుతుందండి. సో ఈ యొక్క ప్రొసీజర్ మాత్రమే ఉంది, అంటే మీ దగ్గర ఎలాంటి ప్రూఫ్ లేని పక్షాన. సో రిగార్డింగ్ ఆ ఆధార్ కి సంబంధించిన ఎనెక్సర్ ఫామ్ కింద నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఆ లింక్ త్రూ మీరు డౌన్లోడ్ చేసుకుని ఫిల్అప్ చేసుకోండి. ఫిల్అప్ ఏ విధంగా ఫిల్అప్ చేయాలనే విషయం కూడా ఇక్కడ మీకు డెమో ఆల్రెడీ స్క్రీన్ అయితే ఇక్కడ మీకు కనిపిస్తా ఉంది. సో ఇప్పుడు మీరు నన్ను అడిగే క్వశ్చన్ ఇంకొకటి ఏంటంటే, ఇది మేము ఆన్లైన్ లో చేసుకోకూడదా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. సో ఒకప్పుడు ఆప్షన్స్ ఉండేయండి. రైట్ నో కొన్ని ఫ్రాడ్ అండ్ స్కామ్ అలర్ట్స్ జరుగుతున్న ఆ తరుణంలో చాలా మంది ఇలాంటి అంటే మిస్లీడ్ చేసుకున్నారు ఆన్లైన్ ప్రొసీజర్ ని. సో అందువల్ల ఆన్లైన్ ప్రొసీజర్ అయితే లేదు. మీరు ఖచ్చితంగా నియరెస్ట్ ఆధార్ సెంటర్ కి అయితే వెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. సో అక్కడ మాత్రమే అప్డేట్ చేస్తారు. సో రిగార్డింగ్ దట్ ఎనెక్సర్ ఫామ్, అదేవిధంగా ఎన్రోల్మెంట్ స్లిప్ ఏవైతే ఉండదో కరెక్షన్ స్లిప్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు ఫాలో అయిపోండి. సో ఇది ఒక్క వన్ అండ్ ఓన్లీ ప్రొసీజర్ అండి. సో ఎనీ ఆల్టర్నేటివ్ ప్రొసీజర్ అయితే లేవు. ఎనీహౌ థ్యాంక్ యూ అండి. మీరు మా ఛానల్ కి ఫస్ట్ విజిటర్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే మీకు యూజ్ అయిన మీ ఫ్రెండ్స్కి యూజ్ అవ్వాలనుకుంటే ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.